సో వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. పేరులో మంచి నంబర్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. సో ఈరోజు నేను చెప్పబోయే పేరులో అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి. ఒక పీరియడ్ బాగుంటారు, ఒక పీరియడ్ బాగుండరు. ఒక పీరియడ్ మంచిగా ఉంటారు, ఒక పీరియడ్ ఏడుస్తూ ఉంటారు. ఒక పీరియడ్ హ్యాపీగా ఉంటారు, ఒక పీరియడ్ డిప్రెషన్లో ఉంటారు. సూసైడ్ థాట్స్ ఉంటాయి. ఈ పేరు కవిత. సో కవిత టాపిక్లోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. నేను మీకు వాయిస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాను. మీకు అపాయింట్మెంట్ తీసుకుంటే మాత్రం అపాయింట్మెంట్ ఫీజు ఉంటుంది. సో పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 9966000317. సెకండ్ 9133789199 9133789199. Third is 8688157777. సో 8688157777. సో మీరు వాట్సాప్ చేశాక మీ పేరు ఎలా ఉందో చెక్ చేసి 24 hours లోపల, ఒకరికి 5 minutesలో, ఒకరికి 10 minutesలో, ఒకరికి 20 minutesలో, యూజువల్గా 1 day లోపల కంప్లీట్ చేస్తాము. పేరు బాగుందంటే మీరు లక్కీ. పేరు బాగాలేదన్నప్పుడు అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే రేపు 100 కోట్లు పెట్టినా జీవితంలో ఒక్కరోజు కొనుక్కోలేము. పేరు బాగుంటే ఆయుష్ బాగుంటుంది, మానవ సంబంధాలు బాగుంటాయి, హెల్త్, వెల్త్, రిలేషన్స్ బాగుంటాయి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు లెటర్ కేతో. కే అంటే సంఖ్యాబలం 2. 2 అంటే చంద్ర ప్రభావం. 2 stands ఫర్ సాఫ్ట్ నేచర్. సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అగ్రెసివ్గా ఉండరు. లెటర్ కే వాళ్ళు, మీరు కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం తీసుకోండి, సాఫ్టే, కామ్గానే ఉంటాడు. సో ఇలా కే లెటర్ వాళ్ళు తీసుకుంటే మ్యాక్సిమం వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు, వైల్డ్గా ఉండరు, అగ్రెసివ్గా ఉండరు. అండ్ ఈరోజు నేను చెప్పబోయే పేరు కవిత. సో ఈ పేరులో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, రైజ్ అండ్ ఫాల్ ఉంది. రైజ్ ఉండాలి, ఫాల్ ఉండకూడదు. ఫాల్ కాకుండా పేరులో కరెక్షన్ తీసుకుంటే ఫాల్ ఉండదు. బట్ చాలామంది ఏమంటే పడిపోయే వరకు కూడా తెలుసుకోలేరు పడిపోతున్నామని. 9, 11, 20, 24, 25, 27. దీంట్లో ఏ, ఐ, ఏ. 11, 16. ఈ 16 దొంగ నంబరు, 27 దొంగ నంబరు. ఈ 27 నంబర్ ఉంటే చేసిన తప్పుల గురించి తలుచుకుంటా, లేదా చేసిన గతంలో చేసిన తలుచుకుంటూ బాధపడే నంబర్ 27 నంబర్. దీని డిప్రెషన్. సో మనసు మమత హీరోయిన్ శ్రావణి ఒకే టైంలో ఇద్దరిని ప్రేమించింది. ఆ అమ్మాయి ఇద్దరు నన్ను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో కొట్లాడ మొదలు పెట్టారు. తట్టుకోలేక ఊరేసుకుని చచ్చిపోయింది అమ్మాయి. మనసు మమత హీరోయిన్. ఐ థింక్ 2-3 years బ్యాక్ శ్రావణి సూసైడ్ చేసుకుంది. ఉదయ్ కిరణ్ కూడా ఈ 27 సినిమాలు బాగా ఆడలేదు, డిప్రెషన్లోకి వెళ్ళాడు. అప్పుడు బెంజ్ కార్లో తిరిగాను, ఆడి కార్లో తిరిగాను, ఈరోజేమో నానో కార్లోకి వచ్చేసాను. ఈ తేడాలు ఉంటాయి. ఒకప్పుడు పీక్ ఉంటుంది. ఈ 27 ఏంటంటే పెండులం పైకి, పెండులం కిందకి, పైకి కిందకి. బాగా పైనప్పుడేమో మనకు ఏం తెలియదు, మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. బట్ పడిపోయేది పక్కా ఈ 27 ఉంటే. చాలామంది 27 9 అంటే కుజుడు, ఆస్తులు, చిరాస్తులు. ఆయన 27 ఇచ్చి తీసేసుకుంటాడు, ఇస్తాడు, తీసేసుకుంటాడు. ఈ 27 నంబర్లో నేను చూసిన వాళ్ళు కొన్ని వేల మంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాగున్నోళ్లే, సగం డబ్బు పోయినా, కాలు పోయినా తట్టుకోలేక సూసైడ్లు చేసేసుకుంటున్నారు. ఈ 16వ నంబర్ అనేది అప్ అండ్ డౌన్ నంబర్. సో రైజ్ అండ్ ఫాల్ నంబర్. సడన్ కొలాప్స్ ఉంటుంది. ఈ 27 చీకట్లోకి తీసుకెళ్తుంది. ఈ 16 అకాల మృత్యు, హెల్త్ ప్రాబ్లమ్స్, చిన్న ఏజ్లోనే షుగరు, బీపీలు వచ్చేస్తాయి. సో ఈ 16 వల్ల ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. పడిపోయే ఛాన్స్. ఈ 16 వాడిని మనం బలంగా కొట్టక్కర్లే, ఊకెత్తొస్తే పడిపోతారు పైనుంచి కిందకి. డబ్బులో పడిపోవచ్చు, పరువులో పడిపోవచ్చు, ఆరోగ్యంలో పడిపోవచ్చు. ఇవి పడిపోయి నాకు ఇంక బతికుండి వేస్ట్. అన్నీ ఉండాలా, పరువు ఉండాలా, పేరు ఉండాలా, డబ్బు ఉండాలా, ఆయుష్ ఉండాలా. సో సమాజంలో మంచి పేరు ఉండాలా. సో ఈ కవితలో ఈ 2 మిస్సింగ్. అండ్ ముద్దుగా చాలామంది కవితని కవి కవ్వు అంటుంటారు, చాలా చూస్తున్నా. సో కవి అనే పేరులో 4 అక్షరాలు.
ఈ కవిత పేరుని కవి అని వాడితే 4 అక్షరాలు రాహు. రాహు అంటే చీకటి తీసుకెళ్తుంది. సో రామలింగరాజు రాజు అంటే చీకటిలో జైల్లోకి తీసుకెళ్ళింది. యువరాజ్ సింగ్ యువి అన్నాక 4 అక్షరాలు క్యాన్సర్లోకి తీసుకెళ్ళింది. మద్దెల చెరువుని సూర్యుని అన్నాక జైల్లోకి తీసుకెళ్ళింది. బయట వస్తాను హీ గాట్ కిల్డ్. పరటాల రవీంద్రన్ రవి రవణ అన్నాక హీ గాట్ కిల్డ్. రమ రామ సీత రాజా రాజు అడవికి జైలుకి. నాని సినిమా బాలు సినిమా ఆడలే, డబ్బులు నష్టాలు. సో ఈ కవితని మళ్ళా కవి అని ముద్దు అంటే 4 అక్షరాల వారు రాహు ప్రభావం వల్ల చికాకులు చింతలు బాధలు కష్టాలు జైలు పాలు. సో ఈ 4 లెటర్స్ ఎవరి పేరు వాడినా చాలా పేర్లు బాగుంటాయి. కట్ చేసి నాని అని ఇవన్నీ పిలుస్తున్నారు. ముద్దు పేర్ల వల్ల కష్టాలు ఎక్కువ ఉంటాయి, అసలు పేరు వల్ల కష్టాలు కొంచెం తక్కువ ఉంటాయి. అసలు పేర్లు మంచిగా పెట్టుకొని వాడుకోవడం వల్ల అదృష్టం ఫుల్గా ఉంటుంది. సో మీ పేరు ఒకవేళ కవిత అయితే కవిత గారులో మీ పేరులో 100% కరెక్షన్ అవసరం ఉంది. స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏ నంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. మీ పేరులో మంచి నంబర్ పెట్టి, పేరు మార్చను. నేను మురుగదాస్ వస్తే ఏ బదులు ఓ పెట్టాను, అతిలి వస్తే ఏటీఎల్ఐ బదులు ఏటీఎల్ఈ ఇచ్చాను. బోయపాటి శ్రీను గారికి 2006లో రామానాయుడు స్టూడియోలో కరెక్షన్ తులసి సినిమాతో పాటు. సో శ్రీనివాసరెడ్డి గారికి 2003లో ఇచ్చాం. సో హనుమాన్ హీరో అర్జున్ సర్జా తేజ సర్జాకి 2వ క్లాసో 3వ క్లాస్లో ఇచ్చాం. నిఖిల్ సిద్ధార్థకి 10వ క్లాస్లో ఇచ్చాం. సింగర్ ఉషా, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ నుంచి చాలామంది డ్యాన్స్ మాస్టర్స్, చాలామంది కెమెరామెన్స్, ఫోటోగ్రఫీ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ కొన్ని వేల మంది కరెక్షన్లు ఇచ్చాం. అందరూ బాగున్నారు. సో మీ లైఫ్ కూడా బాగుండాలంటే ఈ పేరులో కరెక్షన్ అవసరం. సో మీ బంధువులు ఎవరైనా కవితలు ఉన్నా ప్రోగ్రామ్ ఫార్వర్డ్ చేయండి. నేను ప్రతి బుధవారం ఆదివారం మణికొండలో అవైలబుల్ ఉంటాను. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలంటే 3 డేస్ ముందు తీసుకోండి. ఆదివారం కావాలంటే బుధవారం బేస్తవారం, బుధవారం కావాలంటే ఆదివారం. సో డైరెక్ట్గా వచ్చిన ఆన్లైన్లో చేసుకున్న సేమ్ రిజల్ట్ ఉంటుంది. ఫీజు మాత్రం డిఫరెన్స్ ఉంటుంది. సో నేరుగా రావడానికి ట్రై చేయండి. మణికొండ రాలేమన్నోళ్ళు ఆన్లైన్ తీసుకోండి. పేరులో మంచి నంబర్ ఉంటే లైఫ్ మంచిగా ఉంటుంది. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయం. నేను ఇచ్చిన కోర్స్ రాసుకొని లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్, లక్కీ స్టోన్స్ ఫాలో అయితే మీ లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు పేరులో ఏ నంబర్ ఉంది, 12వ నంబర్ ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18, 19, 27, 31, 33, 36, 57, 64 వర్స్ట్ నంబర్స్. ఇది కాకుండా 1, 6, 6, 3 ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీ లైఫ్ ధన్యం అండి. మీరు పట్టిందల్లా బంగారమే. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా 100% హీరోల నుంచి జీరోలు అయిపోతారు, పైనుంచి కింద పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండడానికి న్యూమరాలజీ ఒక ముఖ్యమైన దారి. సో నా అడ్వైస్ తీసుకోండి. సో 20 years బ్యాక్ నా దగ్గర కరెక్షన్ తీసుకున్న అందరూ కూడా హైదరాబాద్లో రోజు కోటీశ్వర్లు, కోట్లని కోట్లు, 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. సో మీ లైఫ్ బాగుండాలి. సో న్యూబార్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. న్యూబార్న్ బేబీస్కి రోజుకు 100 పేర్లు పెడుతున్నారు, 20 పేర్లు పెడుతున్నారు, 30 పేర్లు పెడుతున్నారు. న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. వాయిస్ ఇవ్వడం లేదు. ఆ పుట్టిన డేటు టైము ప్రకారం అక్షరం చెప్తాను, పేర్లు చెప్తాను. ఇది 1 time ఫీ ఉంటుంది. చిన్నపిల్లలకి దోషాలు ఉంటాయి. కాంచానాం కర్మ విమోచన దోషాలు వదిలించుకోండి. ఎంతో కష్టపడి ఒక పిల్లోన్నో ఇద్దరు నాకు అంటున్నారు. ఆనందంగా ఫీజు ఇవ్వండి. నేను ఆనందంగా మీ కరెక్షన్స్ ఇస్తాను. బిడ్డకు 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా దీవిస్తాను. మంచి నేమ్ కరెక్షన్స్ ఇస్తాను. సో 20 years బ్యాక్ ఇచ్చిన అందరూ ఐఐటి టాపర్స్, మంచి మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, 10th ఇంటర్లో ఇచ్చిన వాళ్ళంతా ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. మాట ఎదుకున్న వాళ్ళు, కోపంగా ఉన్నవాళ్ళు, తర్వాత రఫ్గా ఉన్నవాళ్ళు, తిరుక్కున్న ఆన్సర్లు ఇచ్చే వాళ్ళందరూ కూడా పేరులో మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లేదు. చిన్న మార్పు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సో టేక్ మై అపాయింట్మెంట్. పేరులో అక్షరం మార్పు మీ జీవితాల్లో ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు గనక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా
1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్ అయితే. సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.